భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సర్ప్ కార్యాలయంలో పనిచేస్తున్న బీఓఏలు పగలు గ్రామాల్లో పనిచేసి రాత్రులు కార్యాలయంలో విధులు నిర్వహించాల్సి వస్తుంది. డ్వాక్రా గ్రూపుల్లో లబ్దిదారుల ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఫోన్ నంబర్, ఇతర వివరాలు లోకోస్ యాప్ సరిగ్గా పనిచేయకపోవడంతో నమోదు చేసేందుకు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లోకోస్ యాప్ వేగవంతం లేకపోవడంతో కుటుంబం వదిలి రాత్రి పగలు అనే తేడా లేకుండా వెట్టి చాకరీ చేస్తున్నామని వీఓఏలు వాపోతున్నారు. స్థానిక ఏపీఎం టార్గెట్లు జోడించి పని ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇక లోకోస్ యాప్ లోప భూయిష్టాలను సరిచేసి పరిమాణం తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సర్ఫ్ కార్యాలయంలో పనిచేస్తున్న వీఓఏలు పగలు గ్రామాల్లో పనిచేసి రాత్రులు కార్యాలయంలో విధులు నిర్వహించాల్సి వస్తుంది. డ్వాక్రా గ్రూపుల్లో లబ్దిదారుల ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఫోన్ నంబర్, ఇతర వివరాలు లోకోస్ యాప్ సరిగ్గా పనిచేయకపోవడంతో నమోదు చేసేందుకు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లోకోస్ యాప్ వేగవంతం లేకపోవడంతో కుటుంబాలని వదిలి రాత్రి పగలు తేడా లేకుండా వెట్టి చాకిరీ చేస్తున్నారని వీఓఏలు వాపోతున్నారు. స్థానిక ఏపీఎం టార్గెట్లు జోడించి పని ఒత్తిడికి గురి చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఇక లోకోస్ యాప్ లోక భూయిష్టకు సరిచేసి పరిభారం తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. తెలిపే మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు వీఓఏలు ఏమంటున్నారు, అక్కడ సిబ్బంది పరిస్థితి ఎలా ఉంది, అప్డేట్స్ ఏంటి? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సర్ప్ కార్యాలయంలో పనిచేస్తున్న వీఓఏలు పగలు గ్రామాల్లో పనిచేసి రాత్రులు కార్యాలయంలో విధులు నిర్వహించాల్సి వస్తుంది. ఇక డ్వాక్రా గ్రూపుల్లో లబ్దిదారుల ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఫోన్ నెంబర్, ఇతర వివరాలు లోకోస్ యాప్ సరిగ్గా పనిచేయకపోవడంతో నమోదు చేసేందుకు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలిపే మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు వీఓఏలు ఏమంటున్నారు, ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉంది, దీనిపై పై అధికారులు ఏమైనా స్పందించారా? అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? థ్యాంక్ యూ వెన్నెల. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో పనిచేస్తున్నటువంటి సెర్పు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మహిళా ఉద్యోగులు వారు
గ్రామాల్లో ఉన్నటువంటి డ్వాక్రా గ్రూపుల నుంచి సేకరించినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో వారి ఆ యొక్క లోన్ తీసుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే డ్వాక్రా గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళు సభ్యులు కావచ్చు, వివరాలు ఏవైతే ఉన్నాయో పేరు, సెల్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, అలాగే ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవన్నీ కూడా సేకరించి గ్రామాల్లో ఉన్నటువంటి ఈ యొక్క డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళల వివరాలు సేకరించి వాటిని ఆన్లైన్ చేసేందుకు ఏవైతే ఉందో ఈ యొక్క ఆన్లైన్ పగలు పనిచేయకపోవడంతో రాత్రిపూట మాత్రమే అంతంత మాత్రంగా పనిచేస్తుందని కూడా ఈ యొక్క మహిళా ఉద్యోగులు వాపోతున్నారు. ఈ యొక్క సెర్ప్ కార్యాలయంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆన్లైన్ సిస్టమ్ ఏదైతే ఉందో పగలు పనిచేయకపోవడం వల్ల రాత్రులు పగలేమో గ్రామాల్లో డ్వాక్రా గ్రూపుల వద్ద మీటింగ్లు కావచ్చు, వారి నుంచి సేకరించేటువంటి వివరాలు కావచ్చు, ఇవన్నీ సేకరించి రాత్రుల సమయాల్లో ఈ యొక్క ములకలపల్లి మండలంలోని సెర్ప్ కార్యాలయంలో ఆన్లైన్ చేయించుకునేటందుకు ఈ యొక్క మహిళా ఉద్యోగులు అర్ధరాత్రులు కూడా పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క లోకోస్ యాప్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి యాప్ ఇది. ఈ యొక్క యాప్ పగలు పనిచేయకపోవడం వల్ల రాత్రులు పనిచేస్తుంది. ఈ యొక్క రాత్రులు కూడా అంతంత మాత్రంగా పనిచేస్తున్నటువంటి ఈ యొక్క యాప్ లో ఈ యొక్క వివరాలను అప్లోడ్ చేసేందుకు అష్టకష్టాలు పడుతున్నటువంటి ఈ యొక్క వివోఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటి దగ్గర పిల్లలు కావచ్చు, వారి యొక్క కుటుంబ పెద్దలు అంటే వృద్ధులు, అత్తమామలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, భర్త పిల్లల్ని కూడా వదిలేసి ఈ యొక్క వంట చేసేటువంటి అవకాశం లేకుండా వారికి కనీసం ఇంటి దగ్గర ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు అన్నం కూడా పెట్టలేనటువంటి దయనీయ స్థితిలో ఈ యొక్క ఉద్యోగులు వివోఏలు ఎవరైతే ఉన్నారో వారికి నెలకొచ్చేటువంటి జీతం 3,900 రూపాయలు మాత్రమే. అంటే భారతదేశంలో ఎక్కడా కూడా ఏ డిపార్ట్మెంట్ లో కూడా ఏ విధమైన ప్రైవేటు కార్మికుడికి కూడా రానటువంటి దయనీయమైనటువంటి జీతభత్యాలకు పనిచేస్తున్నటువంటి ఈ యొక్క వివోఏలు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క విధుల్లో బాధ్యతగా పనిచేస్తున్నప్పటికీ కూడా ఉన్నత స్థాయి అధికారుల ఒత్తిడులు లోనుకు గురవుతూ అష్టకష్టాలు పడుతూ ఈ యొక్క లోకో యాప్ లో అప్లోడ్ చేస్తున్నటువంటి సందర్భం ఉంది. ఈ నేపథ్యంలోనే రాత్రి మనం ములకలపల్లి మండలంలోని సెర్ప్ కార్యాలయానికి ఈ యొక్క అర్ధరాత్రులు విధులు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క మహిళా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విధులు చూసేందుకు వెళ్ళి అక్కడ చూడగా వర్ణనాతీతంగా వారి పాపం దోమలకి కావచ్చు, తాగటానికి కనీసము మంచినీళ్లు కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క తిండి తిప్పలు లేకుండా ఆన్లైన్ సిస్టమ్ సరిగా పనిచేయక అక్కడ వారు సేకరించినటువంటి వివరాలను అప్లోడ్ చేసేందుకు తీవ్ర కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితిని మనం వెళ్ళి వార్త సేకరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మహిళా ఉద్యోగులు అక్కడికి వెళ్ళిన తర్వాత వారి యొక్క బాధలను మనం మీడియాకు వివరించడం జరిగింది. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మాది ములకలపల్లి మండలం జగన్నాథపురం పంచాయతీలో కావేరి వివోలో గ్రామ దీపిక పనిచేస్తున్నాను. మేము దగ్గర ఇది నెల నుంచి చేస్తున్నాం. ఎంత ఈ యాప్ చేయాలంటే ముందు ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. గ్రూపులన్నీ చేసిన తర్వాత మళ్ళీ అది ఇన్స్టాల్ అయ్యేటప్పటికి మళ్ళీ మొత్తం పోతుంది. మళ్ళీ చేస్తున్నాం. నైట్ 12:30 గంట దాకా చేస్తున్నాం. ఆన్లైన్లో అసలు వర్క్ అవ్వట్లేదు. అవి డేటా అయిపోతుంది కానీ వర్క్ అయితే అసలు అవ్వట్లేదు. ఎంత స్పీడ్ చేద్దామన్నా ఆన్లైన్లో దానికి సంబంధించిన డేటాకి మా దగ్గర ఉన్న ఫోన్లు సరిపోవట్లేదు. 5G ఫోన్ అంటున్నారు. మాకు ఇప్పుడున్న మొబైల్ కొనుక్కొని చేయడానికే మాకు వచ్చే 3,000 రూపాయల జీతం ఎటు సరిపోదు. కానీ ఇంకా వేగవంతం చేయాలంటున్నారు. అందుకే ఇక్కడ ఈ వర్క్ అవ్వట్లేదని ఇప్పుడు ఈ నైట్ అందరినీ వదిలేసుకొని వచ్చి ఇక్కడ చేయాలని అనుకొని చేస్తున్నాం. అయినా సరే ఇప్పటికీ కూడా కాలేదు. మాకు చాలా బాధలు ఉన్నాయి అన్నమాట. ఈ బాధల గురించి కొంచెం మాకు స్పీడ్ని పెంచేది ఇంకేమన్నా ఉంటే కేంద్ర ప్రభుత్వం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాం.